హలో అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మీ ముందుకి ఈ వీడియోని తీసుకొని వచ్చానండి. ఏంటా వీడియో అనుకుంటున్నారా? పచ్చిమిరపకాయలు కోస్తూ చూపిస్తున్నానని. ఈ సంవత్సరం కొత్తగా మామిడికాయ పచ్చడి పెట్టానండి. చాలా రుచిగా ఉంది. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి తలుచుకుంటేనే. నేను ఈ ప్రయోగం చేశానండి. కొద్దిగా ఒక 100 గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వాటిని మజ్జిగ చీల్చి ఈ కొత్తగా పెట్టిన ఆవకాయ పచ్చడిలో వేసుకొని బాగా కలిపానండి. మూడో రోజు కూడా ఒకసారి కలిపాను. ఐదో రోజు చూసేసరికి ఈ చీల్చినటువంటి పచ్చిమిరపకాయలు ఆ ఆవకాయలోని రసాన్ని పీల్చుకొని పులుపుదనానికి వచ్చి కమ్మనైన స్మెల్లు, రుచి అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కరు ఈ టేస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే వెరైటీగా ఆవకాయ పచ్చడి పెట్టాను. మీరు ఒకసారి ప్రయత్నం చేయండి, మీకు నచ్చిద్ది. ఇప్పుడు నేను ఇలా ప్రిపేర్ చేసినటువంటి పచ్చిమిర్చిని, ఆవకాయ పచ్చిమిర్చిని వేడివేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నానండి. అద్భుత అంత రుచిగా ఉందండి. మీరు ఒకసారి తిని చూడండి. అంతేగాక మజ్జిగన్నంలో కానీ పెరుగన్నంలో కూడా కానీ టేస్ట్ చేయండి. అద్భుతంగా ఉంటుంది. మీకు నచ్చిద్ది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.